అడిదా కోనసీమ జిల్లా కొత్తపేటలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పర్యటించారు. రావులపాలెంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అర్హులకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద 40 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. కొత్తపేట నియోజకవర్గంలో గత ఏడాది కాలంలో 306 మందికి సుమారు 2,90,00,000 మేర సీఎం సహాయ నిధి ద్వారా లబ్ధి చేకూరిందని గుర్తు చేశారు. కాగా అంతకుముందు ఊబలంకలో నిర్వహించిన సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అత్యంత శ్రద్ధాశక్తులతో పనిచేస్తుందనడానికి ఉదాహరణే ముఖ్యమంత్రి సహాయ నిధి. ఈ రోజున కొత్తపేట నియోజకవర్గంలో 55 మందికి 40,27,227 రూపాయలు ఈనాడు అందివ్వడం జరిగింది. ఈ రోజున 55 మందికి ఇస్తే ఇంతవరకు 306 మందికి దగ్గర 2,90,00,000 రూపాయలు కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఈ సంవత్సర కాలంగా అందివ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సహాయ నిధి అంటే పేద వర్గాలకి అందని ద్రాక్ష. కేవలం వారికి కావలసిన వారికే అరాకొరగా కావలసిన సహాయం చేసుకునేవారు. ఈనాడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో పేదలకు మేలు కలగాలి, ప్రభుత్వ పరంగా ఏ విధమైన సహాయం పొందిన వారికి వైద్య ఖర్చుల నిమిత్తం ఇతోధికంగా ఎంతో కొంత సహాయం చేయాలని ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే సుమారు 400 కోట్ల రూపాయలు పైబడి పేద వర్గాలకి సంవత్సర కాలంలో అందివ్వడం జరిగింది. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఆరోగ్యశ్రీలో కానీ లేదా ఇతర ప్రైవేట్ ఇన్సూరెన్సుల్లో కానీ అత్యంత శ్రద్ధాశక్తులతో పనిచేస్తుందనడానికి ఉదాహరణే ముఖ్యమంత్రి సహాయ నిధి. ఈ రోజున కొత్తపేట నియోజకవర్గంలో 55 మందికి 40,27,227 రూపాయలు ఈనాడు అందివ్వడం జరిగింది. ఈ రోజున 55 మందికి ఇస్తే ఇంతవరకు 306 మందికి దగ్గర 2,90,00,000 రూపాయలు కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఈ సంవత్సర కాలంగా అందివ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సహాయ నిధి అంటే పేద వర్గాలకి అందని ద్రాక్ష. కేవలం వారికి కావలసిన వారికే అరాకొరగా. రాష్ట్రంలో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను అన్నమయ్య జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు కిరణ్ గా గుర్తించారు. కిరణ్ జిల్లాలోని వీరబల్ల, చిట్వేలి, రైల్వే కోడూరులోని 6 ఇళ్లలో చోరీలు చేసినట్లు పోలీసులు తెలిపారు.